సత్యసాయి జిల్లా కదిరిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కారు పార్కింగ్ విషయంలో కొందరు వ్యక్తులు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. కర్ణాటకకు చెందిన వ్యక్తులపై మరో వర్గం విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. మహిళలు వేడుకుంటున్నా వినకుండా వెంటాడి మరీ దాడి చేశారు. ఇరు వర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సత్యసాయి జిల్లా కదిరిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కారు పార్కింగ్ విషయంలో కొందరు వ్యక్తులు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. ఇక ఈ గొడవకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కదిరి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న సప్తగిరి హోటల్ సిబ్బంది దౌర్జన్యానికి దిగారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యక్తులపైన విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కదిరి పట్టణానికి చెందిన ధనంజయ అనే వ్యక్తి తండ్రి సంవత్సరానికి వారి బంధువులంతా వచ్చారు. అయితే ధనంజయ ఇంటి అడ్రస్ తెలియకపోవడంతో ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా సప్తగిరి హోటల్ సమీపంలో హోటల్ ఎదురుగా కారును పార్కింగ్ చేశారు. అయితే కారు పార్కింగ్ విషయానికి సంబంధించి సప్తగిరి హోటల్ సిబ్బందికి కర్ణాటక చెందిన వ్యక్తులకు మధ్య కొంత స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. హోటల్ ముందున్న కారును పక్కకు తీయాలంటూ కూడా కర్ణాటకకు చెందిన వారితో హోటల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. ఆ సేపట్లో తీస్తాము, తమకు అడ్రస్ తెలియనందున ఇక్కడ పార్క్ చేసి ఉంచామంటూ కూడా కర్ణాటకకు చెందిన వారు సప్తగిరి హోటల్ సిబ్బందికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే సప్తగిరి హోటల్ సిబ్బంది దౌర్జన్యంగా విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కర్ణాటకకు చెందిన వారిని దొరికిన వారిని దొరికినట్టు కూడా తీవ్రంగా కొట్టిన పరిస్థితి ఏర్పడింది. ఏదైతే కర్ణాటకకు చెందిన వారి కుటుంబ సభ్య ఏదైతే మహిళలు ఉన్నారో వారు అడ్డు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ సప్తగిరి హోటల్ సిబ్బంది మొత్తంతో పాటు వారి స్నేహితులు కూడా ఇక్కడే బస్టాండ్ సమీపంలో ఉన్న స్నేహితులు కొంతమంది వచ్చి కర్ణాటకకు చెందిన వారిని విచక్షణారహితంగా తిరగబాదారు. అదే సందర్భంలో కదిరి పట్టణానికి చెందిన ధనంజయ అనే వ్యక్తి అడ్డు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన కూడా తిరగబాదారు. ఏదైతే సిబ్బంది సప్తగిరి హోటల్ సిబ్బంది దాడుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నా పరిగెత్తే ప్రయత్నం చేస్తున్నా వారిని పట్టుకుని మరీ తిట్టుకోవడం పట్ల కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న సప్తగిరి హోటల్ సిబ్బంది తరచుగా ఇదే తరహాలో ఎవరైనా హోటల్ ముందు ద్విచక్ర వాహనాలు కానీ కార్లు పార్క్ చేసినా ఈ విధంగా దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఏదైతే బస్ స్టాండ్ సమీపంలో కొత్త వ్యక్తులు ఎవరైనా అడ్రస్ కోసం వచ్చినట్లయితే హోటల్ ముందు పార్క్ చేసి అడగడం అనేది ఒక ఆనవాయితీ వస్తుంటుంది. అయితే ఈ తరహాలో దాడులకు పాల్పడం సరైన పద్ధతి కాదంటూ కూడా కొంతమంది నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎంత మాత్రం వినకుండా సప్తగిరి హోటల్ సిబ్బంది తరహా దాడికి పాల్పడడం పట్ల ధనంజయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధనంజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.